భారత్ పాకిస్తాన్లకు చెందిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ డీజీఎంఓ స్థాయి అధికారుల మధ్య చర్చలు సాయంత్రానికి వాయిదా పడ్డాయి. ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఇరు దేశాల మిలిటరీ అధికారులు హాట్ లైన్ లో చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక భారత్ పాక్ డీజీఎంఓ స్థాయి అధికారుల మధ్య చర్చల్లో ఏ అంశాలు ప్రస్తావనకు వస్తాయి అనే ఉత్కంఠ అయితే నెలకొంది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధు నిర్వహించింది. ఆక్రమిత కశ్మీర్తో పాటు పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై విరుచుకుపడింది. అలాగే భారత దాడిలో 100 మంది వరకు ఉగ్రవాదులు చనిపోయారు. ఆపరేషన్ సింధూర్ని జీర్ణించుకోలేక పాక్ డ్రోన్స్, మిసైల్స్, యుద్ధ విమానాలతో దాడికి ప్రయత్నించింది. కానీ భారత్ వాటిని తిప్పికొట్టింది. పాకిస్తాన్ ఎయిర్ బేస్ సహా పలు మౌలిక సదుపాయాల్ని దెబ్బతీసింది. భారత్ ముప్పేట దాడితో పాకిస్తాన్ దారికొచ్చింది. కాల్పుల విరమణ కోసం అభ్యర్థించింది. అయితే దీనిపై భారత్ సానుకూలంగా స్పందించింది. యుద్ధానికి తాత్కాలికంగా విరామం ప్రకటించింది. ప్రెజెంట్ భారత్ పాక్ మధ్య డైరెక్ట్ చర్చలు జరుగుతున్నాయి. శనివారం మధ్యాహ్నం భారత్ పాక్ మధ్య డీజీఎంఓలు ఫోన్లో మాట్లాడుకున్నారు. అప్పుడు కాల్పుల విరమణ అంశాన్ని ప్రతిపాదించింది పాకిస్తాన్. వెంటనే అమలు చేద్దామన్న పాకిస్తాన్ విన్నపం మేరకు ఆ రోజు సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. అయితే కాల్పుల విరమణ ప్రకటించిన కొన్ని గంటల్లోనే పాక్ సైన్యం ఉల్లంఘనలకు పాల్పడింది. సరిహద్దు వెంబడి కవ్వింపులకు పాల్పడింది. హెవీ మెషిన్ గన్స్ తో కాల్పులు జరపడంతో పాటు డ్రోన్ దాడులకు యత్నించింది. అయితే వాటికి భారత్ ధీటుగా బదులిచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. సరిహద్దుల్లో తాజా సిచ్యువేషన్స్, తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ భేటీలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి జైశంకర్, సిడిఎస్, త్రివిధ దళాధిపతులతో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాల్గొన్నారు. పాకిస్తాన్తో నెలకొన్న ఉద్రిక్తతల దృష్ట్యా ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇవాళ సాయంత్రం భారత్ పాక్ డీజీఎంఓ స్థాయి చర్చలు జరగనున్నాయి. భారత్ పాకిస్తాన్లకు చెందిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ డీజీఎంఓ స్థాయి అధికారుల మధ్య చర్చలు ఈ పాటికే ప్రారంభం కావాల్సిందంటే మొదట 12 గంటలకు అన్నారు. బట్ అది వాయిదా పడింది. ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు కూడా. సో లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ప్రసాద్, వాయిదా పడడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? ముఖ్యంగా దీనికి సంబంధించి పాకిస్తాన్ నుంచే ఒక విన్నపం వచ్చినట్టుగా తెలుస్తుంది. పాకిస్తాను ఈ భారత్ చేసే ప్రతిపాదనలకు సంబంధించి ఏ రకంగా ఆ ప్రతిపాదనలు అంగీకరించాలి, దానికి పాక్ వద్ద ఉన్నటువంటి సమాధానాలు ఏంటి, వీటన్నిటిపై చర్చించుకునేందుకు పాక్ కొంత సమయం కోరినట్టుగా సమాచారం. అందుకని ఈ సమావేశాన్ని సాయంత్రానికి వాయిదా వేశారు. సాయంత్రం 5 గంటలకు ఈ సమావేశం జరిగే అవకాశం ఉన్నట్లుగా ప్రస్తుతానికి ప్రాథమికంగా మనకు అందుతున్న సమాచారం బట్టి తెలుస్తుంది. అయితే ఈ సమావేశం చాలా ఉన్నత స్థాయి సమావేశం. ప్రధానమంత్రి నివాసంలో కూడా జరుగుతున్న ఈ సమావేశంలో గతంలో లేని విధంగా ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ తపన్ దేకా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. దాంతోపాటు రీసెర్చ్ ఎనాలిసిస్ వింగ్ చీఫ్ రవి సిన్హా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాబట్టి ఈ సమావేశానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. పాకిస్తాన్ ఏ రకంగా స్పందిస్తుంది అన్న అంశంపై అన్ని కోణాల నుంచి కూడా చర్చించి తగు నిర్ణయం తీసుకునేందుకు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. మరి ముఖ్యంగా రక్షణ శాఖ మంత్రి, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రితో పాటు శాఖలు చెందినటువంటి కార్యదర్శులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాబట్టి ఇది చాలా అత్యంత ఉన్నత స్థాయి సమావేశం. ఈ సమావేశంలో చేసే ప్రతిపాదనలు సంబంధించి చర్చ మరోసారి జరగాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం కావచ్చున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి పాకిస్తాను, భారత్ సాయంత్రం పూట ఈరోజు సాయంత్రం 5 గంటలకు తిరిగి సమావేశం అయ్యేందుకు అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈలోగా మధ్యాహ్నం 2:30 గంటలకు అంటే మరికొద్దిసేపట్లోనే ఈ డీజీఎంలు అంటే త్రివిధ దళాలకు చెందినటువంటి డీజీఎంఓలు, మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్స్ నిన్న ఏ రకంగా అయితే మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారో అదే తరహాలో వీరు మరలా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశంలో ఏ విషయాలు చెప్తారన్నది వేచి చూడాల్సి ఉంది. అయితే ఈ సమావేశానికను, ఈ మీడియా సమావేశానికను సాయంత్రం జరిగే ఇండియో పాక్ చర్చలకు ఏమాత్రం సంబంధం లేదు. అయితే జనరల్గా పాకిస్తాన్కు మరొకసారి కొన్ని అంశాలపై కొంత స్పష్టత ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి చూడాలి. మరోవైపున ప్రధానమంత్రి
అత్యంత ఉన్నత స్థాయి సమావేశం జరుగుతుండగానే విడిగా ఎయిర్ చీఫ్ మార్షల్తో కూడా విడిగా సమావేశారు. ఆ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా ఉన్నారు. కాబట్టి ఈ ముగ్గురు మధ్య ఏం చర్చ జరిగింది, అదేవిధంగా అరేబియా మహాసముద్రంలో ఉన్నటువంటి కదలికలు వీటన్నిటి కనుక చూసినట్లయితే కొంత మేరకు ఏం జరగబోతుంది అన్నది చాలా ఉత్కంఠత రేపుతుంది. కాబట్టి చూడాలి భారత్ ఏ రకంగా తన యొక్క అభిప్రాయాలను స్పష్టంగా సాయంత్రం జరిగే సమావేశంలో చెప్పబోతుంది, దానికి పాక్ ఏ రకంగా సమాధానం చెప్తుంది అన్న అంశంపై కొంత మనం వేచి చూడాల్సి ఉంది. అయితే పాకిస్తాన్ మాత్రం చర్చలకు సుముఖంగానే ఉంది. ఆ మేరకు శాంతి జపాన్ని పఠిస్తుంది. ఇకపోతే పాకిస్తాన్ చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సింది. కాబట్టి వీటన్నిటిపై కూడా క్లారిటీ తీసుకునేందుకు ఒకవేళ హామీ ఇచ్చినట్లయితే దాన్ని అమలు చేసే బాధ్యత ఎవరు తీసుకోవాలనే అంశంపై కూడా పాక్లో అంతర్గతంగా కొంత సందిగ్ధత ఉంది. కాబట్టి ఈ బాధ్యత తీసుకొని ఆ బాధ్యత ప్రకారం భారత్ చేసే ప్రతిపాదనలకు అంగీకరించాలి పాక్. కాబట్టి కొంత సమయం కోరినట్టుగా తెలుస్తుంది. సాయంత్రం జరిగే చర్చల్లో భారత్ ప్రతిపాదనలపై పాక్ ఇచ్చే ప్రతిస్పందన, హామీలు వీటన్నిటిపై కూడా కొంత సమయం తర్వాత కానీ మరలా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు మధ్యాహ్నం జరిగే ఈ త్రివిధ దళాల డీజీఎంఓస్ మీడియా సమావేశంలో ఏం చెప్తారన్నది చూసిన తర్వాత సాయంత్రం జరిగే చర్చలకు ఈ మీడియా సమావేశానికి సంబంధం ఏముందా లేదా అన్న అంశంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాబట్టి భారత్ ప్రస్తుతం మాత్రం నిరంతరం అంటే ఈరోజు ఉదయం 11 గంటల నుంచి ఈ సమావేశం కొనసాగుతూనే ఉంది. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో అనేక అంశాలు అనేక కోణాల నుంచి చర్చిస్తున్నారు. ఈ సమావేశం కొనసాగుతుంది కాబట్టి ఏం జరగబోతుంది అన్నది సర్వత్రా ఉత్కంఠ నెలకొనుంది. అంటే ప్రసాద్, ప్రధాని మోదీ నివాసంలో సమావేశం ఇంకా కొనసాగుతోంది కాబట్టి సో ఆ సమావేశంలో చర్చించిన అనంతరమే ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది కాబట్టి సో ఏమన్నా లేట్ అయ్యే అవకాశం ఉందా? 2:30కే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ స్టార్ట్ అవుతుంది అనుకోవచ్చా మనం? అది ఇంకా స్పష్టత లేదు. అయితే ఇప్పటి వరకు కూడా దాని రీషెడ్యూల్ చేసినట్టుగా సమాచారం లేదు అధికారికంగా. కాబట్టి ప్రస్తుతం వస్తున్నటువంటి సమాచారం ప్రకారం 2:30 గంటలకే త్రివిధ దళాలు చెందినటువంటి డీజీఎంఓస్ మీడియా సమావేశాన్ని నిర్వహిస్తారని అనుకోవాలి. ఆ సమావేశంలో ఏం చెప్తారన్నది చూసిన తర్వాతనే తదనంతరం చర్చల్లో ఎలాంటి ముందుకు సాగేందుకు అవకాశం ఉంది, చర్చలకు జాప్యం కావడానికి గల కారణాలేంటి, వీటన్నిటిపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం మాత్రం నిరంతరం చర్చలు జరుపుతుంది. అనేక అంశాలు అనేక కోణాల నుంచి పాకిస్తాన్ కట్టడి చేసేందుకు చాలా అప్రమత్తంతో ఈ చర్చలు జరుపుతుంది. ఈ ప్రతిపాదనలు పాకిస్తాన్ ముందుంచేందుకు ప్రయత్నం చేస్తుంది. పాకిస్తాన్ యొక్క చిత్తశుద్ధి మాత్రం నిరూపించుకోవాలి. అదొకటే ప్రాథమికంగా ఉన్నటువంటి బాటం లైన్. ఆ బాటం లైన్ ఆధారం చేసుకునే భారత్ తన ప్రతిస్పందనలు ఉంచే అవకాశం ఉంది. కాబట్టి చూడాలి ఈ మధ్యాహ్నం మీడియా సమావేశం, ఆ తర్వాత సాయంత్రం చర్చలకు ఏమైనా సంబంధం ఉందా లేకపోతే దానిపై వివరణ ఇస్తారన్నది మనం కొద్దిసేపట్లోనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.